హే డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మీ అందరి పేరు. చేపల పులుసు చేసుకుందాం. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో మా మమ్మీ అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. 2 స్పూన్స్ కరివేపాకు. అండ్ ఇక్కడ అయితే మా మమ్మీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తుంది 5 స్పూన్స్. అంటే స్పైసీ బట్టి యాడ్ చేసుకోండి, మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత. మేమైతే ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్. యాక్చువల్గా ఫిష్ పులుసులోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, సో ఇక్కడైతే ఒక కప్ ఆయిల్ అయితే పోస్తున్నాం అన్నమాట మమ్మీ. ఫస్ట్ అయితే ఆయిల్ ఉంచాలి. ఇక్కడైతే మమ్మీ మొత్తం మంచిగా మిక్స్ చేస్తుంది అన్నమాట. నేర్చుకున్నామమ్మా చేపల పులుసు, చాలా బాగుంటుంది నువ్వు చేస్తే. ఎక్కడ నేర్చుకుంటాం? అమ్మ దగ్గర నేర్చుకుంటాం. అబ్బో, నువ్వు నా దగ్గర అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలంట. మా మమ్మీ చేపల పులుసు సూపర్ చేస్తుంది. చింతపండు తీసుకోవాలంట, సరిపోతుంది. ఇంకా పులుపు కావాలని తీసుకోవచ్చా? హోటల్లో చింతపండు నానబెట్టుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆనియన్, పచ్చిమిర్చి అన్నమాట. అండ్ జీలకర్ర, ధనియాలు ఇవి పేస్ట్ చేసుకున్నాం. పులుసులోకి ఇట్లా కలంలో నూరుకుంటేనే బాగుంటుంది అన్నమాట. సో అన్ని కలంలో వేసేసుకొని మంచిగా మెత్తగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర ధనియాలు కూడా నూరేసుకున్నాం. ఆనియన్ వేసేసుకున్నాం. ఇక్కడ అయితే చింతపండు పులుసు పోస్తుంది మమ్మీ. మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు యాడ్ చేసుకోండి. కూర పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. పేస్ట్ చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, అది కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇట్లా ఉడికేటప్పుడు వేసేసుకున్నాం. మీకు ఎలా చెప్పామో అదే ప్రాసెస్లో చేయండి. చేపల పులుసు అదిరిపోతుంది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మా మమ్మీ ఎప్పుడు చేసిన సేమ్ టేస్ట్ వస్తుంది. సో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా వేరు వేరు అన్నంలో వేసుకొని తినేయడమే. అవుతుంది గాయస్, వేడివేడిగా ఉంది. సరే టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు, చాలా అంటే చాలా బాగుంది. మీకు ట్రై చేయండి.